సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము తిమిరములు బాపును ఆ అభయము ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్ శ్రద్ధాభక్తులున్న వారికి నేను ఎల్లప్పుడూ అంకితుణ్ణి చెప్పారు. ఎవరికైనా అంకితుడు? శ్రద్ధాభక్తులున్న వారికి నేను ఎల్లప్పుడూ అంకితుణ్ణి. ఇతరత్రా నేను ఎక్కడా లభించను, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. భక్తి భావంతో నా కథలను ఆలకిస్తే శ్రోతల మనసులలో శ్రద్ధానిష్ట జాగృతమై సహజంగా స్వానుభవం కలిగి స్వానంద సుఖ అవస్థ కలుగుతుంది. ఇదే నా కథలలోని విశిష్టత. చూడండి ఎంత చక్కగా మనకు సచ్చరిత్ర అందిస్తూ ఉందో. ఏనాని కథల్లోని విశిష్టత ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. ఎట్లా చేయమన్నాడు? భక్తి భావంతో శ్రవణం చేయమన్నాడు. ఈ శ్రవణం ద్వారా మనోమాలిన్యాలు తొలగకపోతే దానిని శ్రవణము అని అనగలమా అని హేమాద్రిపాత మనలందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాడు. మలక్షాళనం చేయలేని దానిని సబ్బు అని అనగలమా? ఎంత చక్కగా మనకు సచ్చరిత్ర భావాలని అందిస్తూ ఉందో ప్రయత్నం. కాబట్టి ఆయన కథలు చదివితే ఏమొస్తుంది? సచ్చరిత్రం చదివితే ఏమొస్తుంది? నా కథలను శ్రవణం చేస్తే, మననం చేస్తే, గానం చేస్తే నా యందు ప్రేమ కలుగుతుంది, నా యందు భక్తి కలుగుతుంది, నా పట్ల నీకు ఇష్టం ఏర్పడుతుంది. ఆయన కథలు రెండు ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన పట్ల ఇష్టం కలుగుతుందా, అలాంటి ఇబ్బంది కలుగుతూ ఉందా, లేదంటే ఇంకేదన్నా కలుగుతూ ఉందా? బాబా దగ్గరికి చాలా నాకు బాగా ఇష్టమైనటువంటి లీల చాలాసార్లు నేను చెప్పుకుంటూనే ఉంటాను. బాబా దగ్గరికి ఒక పెద్ద ఆయన క్షయరోగంతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి బాబా ఊది ఇమ్మంటే ఊది ఇవ్వడు. ఊది ఇస్తారో లేదో గుర్తులేదు, కానీ ఊది ఇస్తాడు. ఊది ఇస్తే ఇంకా ఇబ్బంది లేదనేటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ ఆ వ్యక్తి చనిపోతాడు. వాళ్ళు బాబా మీద బతికించలేదు బాబా బతికించలేదని అడిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్లా వెళ్ళిపోయినటువంటి సందర్భంలో బాబా బాధపడతారు. ఆ విధంగా 3 సంవత్సరాలు ఎదురు చూస్తాడండి. వాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుండి మరలా షిరిడీకి తిరిగి రారు. వాళ్ళు మర్చిపోయారు బాబాని, కానీ బాబా మాత్రం మర్చిపోలే. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి దర్శనం ఇచ్చి, ఒరే మీ తాతను చంపుతానా నేను, వాడు ఏ విధంగా బాధపడుతున్నాడు చూడరా అని ఊపిరితిత్తులు తీసి చూపిస్తాడండి వాళ్ళకి స్వప్నంలో. చూడు ఎంత కుళ్ళిపోయాయో, ఎంత పాడైపోయినాయో, వీటితో ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధ నుండి విముక్తిని కలిగించి వాడిని వేరే మంచి శరీరంలో ఉంచేదానికి నేను వాడిని తీసుకెళ్ళానురా, మీరేంటో నా మీద అపార్థం చేసుకుంటారు, ఇంకన్నా మీరు రండ్రా షిరిడీకి అని వాళ్ళని ప్రాధేయపడతాడండి. ఏం సార్ బాబా, ఏం సార్ వాళ్ళకి కనిపించే సంజాయిషి ఇచ్చుకునేదేం సార్? అసలు ఆలోచిద్దాం ఒక్కసారి. అసలు బాబాకి వాళ్ళ క్షయవ్యాధికి అసలు ఏం సంబంధం సార్? ఆలోచిస్తే ఎంత ప్రేమ ఆయనకి అసలు. పురందరే రాబోతూ ఉంటాడు షిరిడీకి. కల్లో కనబడి నువ్వు రావద్దు షిరిడీకి, అక్కడే ఆగు అని చెప్తాడు. ఏమయ్యా అంటే నువ్వు ఆగు అంటే పక్క రోజు ఏమవుతుంది, స్ట్రైక్ బిగిన్ అవుతుంది. అతను షిరిడీ కానీ పురందరే కానీ వచ్చి వెళ్ళినట్లయితే ఆ యొక్క స్ట్రైక్ ప్రారంభానికి మూలకారకుడు పురందరే అని అతని మీద అపవాదు వచ్చిండేది. దానివల్ల నువ్వు రావద్దు, అక్కడే ఆగు అని చెప్పడం అసలు ఏం సంబంధం సార్ ఆయనకి? సావిత్రిబాయి టెండూల్కర్కి కల్లో కనబడి ఏమమ్మా 100 రూపాయలు పెన్షన్ సరిపోతుందా అని అడిగాడు. అసలు పెన్షన్కి ఈయనకేం సంబంధం సార్? పెన్షన్కి ఈయనకేం సంబంధం? అసలు 100 రూపాయలు సరిపోతుందా? బాబా మీరేందో నన్ను అడుగుతారు, మీ ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటామని ఆ తల్లి జవాబు. ఎంత విచిత్రంగా ఉంటాయి సార్ లీలలు. సంభారే అనేటువంటి భక్తుడి చేత ఇంకా త్రాగను, మందు త్రాగను, మద్యం తీసుకోను అనేటువంటి ప్రామిస్ తీసుకున్న తర్వాత అతన్ని తన పై అధికారి బలవంతం పెడితే ఒక హోటల్లో కూర్చొని
బలవంతం పెడితే ఇంకా బలవంతం వల్ల తాగాల్సిన పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటే బాబాకి ఇచ్చినటువంటి వాగ్దానం గుర్తుకొస్తే అతను అట్లా మళ్ళీ ఆ యొక్క కౌంటర్ కాడికి వెళ్తే లైట్ ఆరిపోతే ఆ యొక్క ఆ గ్లాస్ తీసి పక్కన రోడ్డు తాగేస్తాడు. ఈ లైట్ ఆరిపోయే పని ఏం సార్ ఆయనకి? ఎందుకు ఆరిపోయాడు లైట్లు? ఏం చర్య ఇది? అమ్మా లే ఉడుకులోను వేడి నీళ్ళు సిద్ధం చేసుకో. ఏం సార్ ఆయన? చోటుబా ప్రధాన్ వాళ్ళ బిడ్డకి ఫిట్స్ వస్తుంది. అమ్మా అదే బిడ్డకి ఫిట్స్ వచ్చేటట్టుంది, ఉడుకులోను వేడి నీళ్ళు సిద్ధం చేసుకో. ఆ అబ్బాయికి ఫిట్స్ రాగానే వీటితో ప్రథమ చికిత్స చేస్తే ఉపశమనం పొందుతుంది కాబట్టి వెయ్యమ్మా అని హెచ్చరించడం. ఏం సార్ ఇది? తర్కడిలో కూడా ఒక మందిరాన్ని ఒక చందనపు మందిరాన్ని నిర్మిస్తూ ఉంటే ఆ మందిరానికి సరిపడా కొలతలతో కొలతలతో ఉన్నటువంటి కరెక్ట్ సైజు ఫోటోని బాబా వాళ్ళకి పంపించడం. ఏం సార్ ఇది? ఎంత గమనిస్తున్నారు సార్ మన వలన ఆయన? జగీరి కూడా మహాసాపతి బాధపడుతూ ఉంటే వెళ్ళేదానికి ఊర్లోకి, ఎందుకులా బాధపడతావు, నేనున్నాను అని అభయం ఇవ్వడం. ఏం సార్ ఇది? బాలారాం మాన్కర్ తిరిగి వెళ్ళిపోతూ ఉంటే, ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే సాధన అయిపోయిన తర్వాత అక్కడ కనబడి టికెట్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటే ఇతను ఒక పల్లెటూరు వేషంలో వెళ్ళి ఆ వ్యక్తి చేతిలో డబ్బులు టికెట్ పెట్టడం. ఇదేం సార్ ఇది? ఏం సార్ ఈ పనులు? ఎంత విచిత్రంగా ఉన్నాయి సార్! ఎంత ఆయన పట్ల ప్రేమని ఇష్టాన్ని కొలుపుతున్నారు సార్. కుర్దువాడి రైల్వే స్టేషన్లో చంద్రబాబు బోర్కర్ ఆగిపోతే ఆమె ఇంకొక ముగ్గురు వస్తే ఈయన వెళ్ళి వాళ్ళ చేతిలో టికెట్లు పెట్టి మీ భర్త డోన్ రైల్వే స్టేషన్లో ఉన్నాడు వెళ్ళి కలువు అని చెప్పడం ఏంటి సార్? మళ్ళీ ఇదే ఈయన డోన్ రైల్వే స్టేషన్లో కుడుకుపాట్లు పడుతూ ఉన్నటువంటి రామచంద్ర బోర్కర్కి కనబడి, ఏరా నా తల్లిని ఇంత ఇబ్బంది పెడుతూ ఉన్నావే, లే అదిగో పలానా బోగిలో నా తల్లి వస్తూ ఉంది చేర తీసుకో. ఏం సార్ ఇది? ఎంత దగ్గరగా వచ్చినటువంటి మహా దివ్యమైనటువంటి అవతార తత్వం సరేనా? దానికన్నా ఒక ఆయన అంటాడు, ఎక్కడో అంతర్లీనంగా అవగాహనకు కూడా అందనటువంటి, ఆలోచనకు కూడా అందనటువంటి పరమ పురుషుడైనటువంటి ఒక దివ్య రూపంలో మన మధ్యకి రావడం. ఎవరికైతే చెప్పుకోవడానికి మనిషి లేదో, నిలవడానికి నీడ లేదో, ఎండకి గొడుగు లేదో, ఆశ్రయించేదానికి ఆశ్రయం లేదో అటువంటి వారందరికీ మధ్యకు ఒక ప్రేమికునిగా, ఒక తల్లిగా, ఒక దైవంగా, ఒక గురువుగా, ఒక తల్లిగా, ఒక స్నేహితునిగా, ఒక బాంధవునిగా మన మధ్యకు రావడం, మనకు అందుబాటులోకి రావడం కన్నా విశేషమైనటువంటి దివ్యమైనటువంటి అవతార తత్వం ఈ భూమండలంలో ఇంకొకటి ఉంటుందా అని ఒక ఆయన అడిగారు సార్. అంతటి మనకు దగ్గరగా వచ్చినటువంటి అవతార తత్వం ఏదైనా ఉంది అని అంటే అది సాయిబాబా రూపంలో మనందరి మధ్యలోకి వచ్చిందండి. ఇంతటి దగ్గరగా, ఇంకా చెప్పాలంటే మన స్థాయికి, మనకు అర్థమయ్యే స్థాయికి ఆయన రావడం ఈ అవతార కార్యంలో. ఈ అవతార ఇప్పుడు పేర్కొన్న లీలలన్నీ కూడా పురంగలో బాధపడుతూ ఉంటుంది. బాబా ఎదురుగా కనబడి ఊది తీర్థం ఇవ్వు, బారికి తగ్గిపోతుంది అని చెప్పడం. ఏం సార్ ఇది? పురందరే ఆర్థిక ఇబ్బందులతోనో శారీరక రుగ్మతలతోనో బాధపడుతూ ఉంటే పక్కన దర్శనమిచ్చి సశరీరంగా పక్కన దర్శనమిచ్చి, ఎందుకురా బాధపడతావు, నేనున్నాను కదా, వస్తుంటాయి పోతుంటాయి తగ్గిపోతాయిలే అని ప్రేమగా పలకరించడం. ఎంత మధురమైనటువంటి కథలైనవి, ఎంత ప్రేమ మన మీద ఆయన చూపిస్తూ ఉన్నాడు. అక్కడికే వెళ్ళదు, మనకు కూడా అనుభవాలు చాలా. మా ఇంటి దగ్గర చదువుతూ ఉంది, రోజు పారాయణ చేస్తూ ఉంది. ఒకరోజు పారాయణ ఏదో ఇబ్బందులు మర్చిపోయింది. ఆ రాత్రి కల్లో కనబడి ఈరోజు మర్చిపోయావా అని అడగడం. ఇంతగా మనకు అర్థమయ్యే రీతిలో ఇప్పుడు దాకా మన ఆలోచనలో దేవుడు భగవంతుడు అంటే ఎట్లా ఉన్నాయో తెలియదు, కానీ ఈ అవతార తత్వంలో, ఈ అవతార కార్యంలో మన మనసుకు దగ్గరగా వచ్చినటువంటి అవతార తత్వం సాయిబాబా. సాయిబాబా ఇంకొకటిగా మనం అన్వేషణ చేయగలిగితే సాయిబాబా ఈజ్ ఈక్వల్ టు దేవుడు, భగవంతుడు. ఆ పదాలు కూడా ఆయనకి సరిపోవేమని అనిపిస్తారు సార్. ఇంతటి ప్రేమమయమూర్తి, ఇంతగా ప్రతి క్షణం బాబు రాత్రంతా నాకు నిద్ర లేదు. ఏంది బాబా నీకెందుకు నిద్ర లేదు? రాత్రంతా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను రా. ఒక భగవంతుడు, ఒక సృష్టి స్థితి లయకారకుడు, ఒక పరబ్రహ్మ, ఒక మామూలు సాదాసీదా వ్యక్తి అక్కడికి వస్తే రాత్రంతా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను రా. ఒక్క క్షణం ఏమారితే నువ్వు ఏమైపోయి ఉండేవాడివో, అడుగడుగునా నిన్ను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాను రా. ఎవరు సార్ అంత భరోసా ఇచ్చేది, అంత ప్రేమగా పలకరించేది మనకు ఎవరు సార్?
అంత ఇదిగా మన మనసుల్లో దూరి నేను నీకున్నాను, నా స్మరణ చేసేవారిని నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను, నాకు రైలు బండి కానీ విమానం కానీ టాంగా కానీ ఏది అవసరం లేదు, నన్ను ప్రేమగా పిలిస్తే చాలు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం ప్రకటమవుతాను అనేటువంటి హామీ మనకు ఎవరు ఇవ్వగలరు సార్? వారి వైపు ఒక్కసారి చూస్తే చాలు, వారు జీవితాంతం రుణపడిపోతారు, జీవితాంతం వారికి అంకితమైపోతారు. వారు కేవలం అనన్యమైనటువంటి ప్రేమను మాత్రమే ఆశిస్తారు. ప్రేమతో సాయి అంటే వెంటనే ఓయని పలుకుతారు. నాకు ఒక సమయం కానీ, ఒక సందర్భం కానీ, ఒక ప్రదేశం కానీ అవసరం లేదు, నేను ఎల్లప్పుడూ ఎల్లవేళలా నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మనకైతే ఒక సమయం కావాలి సచిత్త చదివేదానికి, మీకు కాదండి. నాకైతే ఒక సమయం కావాలి, ఒక సందర్భం కావాలి, ఒక ముక్కోటి కావాలి, ఒక శివరాత్రి కావాలి, ఇంకొక ఉదయం కావాలి, ఇంకొక సాయంకాలం కావాలి, కానీ ఇంకా ఏం లేదంట. అలా ఆల్వేస్ రెడీ. నాకు ఒక సమయం కానీ, ఒక సందర్భం కానీ, ఒక ప్రదేశం కానీ నాకు అవసరం లేదు. నెల్లూరా, గూడూరా, లేకుంటే శ్రీశైలమా, లేకుంటే ఇంకొకటే నాకు అవసరం లేదు. నువ్వు ప్రేమగా పిలవడం నేర్చుకో. నన్ను ప్రేమగా పిలిస్తే చాలు, వెంటనే ఓలను పలుకుతాను. నాకు ఒక సమయం కానీ, ఒక సందర్భం కానీ అవసరం లేదు. శివరాత్రి నాడే జాగారం ఉంటా, ముక్కోటి నాడే నేను జాగారం ఉంటా, ఒక బేస్తవారినే గుడికి పోతా. ఇది నేను నాకు పెట్టుకున్న నియమాలు. మరి ఆయన ఏం చెప్పలా? ఏ రోజైనా, ఏ క్షణమైనా, రాత్రింబవళ్ళైనా దానికన్నా చోరుకర్లేలా భక్తి భావంతో నా వైపు మళ్ళితే, మీ భక్తి శ్రద్ధలను అనుసరించి నేను రాత్రింబవళ్ళు నీ వెంటే ఉంటా. ఈ ప్రపంచంలో ఎక్కడికైనా సరే వెళ్ళండి, మీ హృదయంలోనే నా నివాసం, మీ అంతర్యామిని నేనే. మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. ఇంట్లో కానీ, వీధిలో కానీ, దారిలో కానీ, ఆయా ప్రదేశాలలో ఎవరు మీకు కలిసినా అది నేనే. చీమలు, క్రిములు, జలచరాలు, ఆకాశాన్ని ఎగిరే పక్షులు, శ్వాన సూకురాలు మొదలగు ప్రాణులన్నింటిలోనూ నేను నిండి మిగిలి ఉన్నాను. నన్ను వేరుగా భావించకండి, నన్ను పరాయివాడిగా చూడకండి. మీకు నాకు ఎలాంటి భేదం లేదు. ఎంత దగ్గరగా వచ్చినటువంటి అవతార తత్వం. ప్రతాపాటిలో వస్తాడు, ఆయన పాదాలకి నమస్కారం చేస్తాడు, ఆయన పడుకుంటే ఆయన కాళ్ళు ఎత్తుతాడు, తలకాయ ఎత్తుతాడు, ఈ పొత్తుతాడు. ఏం సరే ఇది? ఎంత ప్రేమ! బాబా మీరేం పని చేస్తున్నారు? లేదు లేరా, నువ్వు కష్టపడి వస్తావు, నీకు ఈ పని చేయని. ఎంత ప్రేమ సార్! ఆయనతో రుణానుబంధం కలిగినటువంటి వ్యక్తులందరితో కూడా అదే ప్రేమను ఇప్పటికీ చూపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎట్లా అయినా, ఏ విధంగా అయినా, ఏ రూపంలో అయినా, అన్ని రూపాలు నాయే. ఇవన్నీ అయితే మనకు ఆయన పట్ల ఏం కలుగుతుంది? ఇప్పుడు విన్నాం ఈ 10 నిమిషాలు మనం. ఏం కలిగింది ఆయన మీద? ఏం కలిగింది? ప్రేమ. అంతే. ఆయనకి కావాల్సింది అదే. ఆయనకి కావాల్సింది అని చెప్పారు, నేను కేవలం అనన్యమైనటువంటి ప్రేమను మాత్రమే ఆశిస్తాను, అది తప్ప కొరవన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఆయన అడిగింది ఏంది? మనం ఇవ్వవలసింది ఏంది? నన్ను ప్రేమించేవాడు కరువు. సచరిత్రలో మాట, నన్ను ప్రేమించేవాడు కరువు. నానా, నా తల్లి నాకు విస్తారంగా ఏదైతే పంపించాడో, బండ్ల కొద్దీ, రాసుల కొద్దీ ఏదైతే సంపద ఇచ్చాడో, దాన్ని అడిగి తీసుకునేదానికి ఒక్కడు రావడం లేదు నానా. అందరూ నేను ఏదైతే ఇవ్వలేకపోతూ ఉన్నానో దానిలో పట్టుకుని అడుగుతూ ఉన్నారు నానా. కళ్ళ నీళ్ళ పర్యంతంతో నానాసాహెబ్ చందోర్కర్ దగ్గర వాపోతాడే బాబా. ఏం సార్, ఆయనకేం పట్టింది సార్? ఆయన మన కోసం కళ్ళ నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఆయనకేముంది సార్? ఎందువల్ల? అంత ప్రేమిస్తున్నాడు సార్ మనల్ని. నేను ఈయన్ని ఉద్ధరించేదానికి వచ్చా. వీళ్ళని చెప్పాడు, నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క పైసాని నేను అల్లాహకు చెప్పాలి. ఏ రుణానుబంధంలో ఉన్నా కూడా ఆ రుణానుబంధం తీర్చేటువంటి ఆయన. ఏది ఒక్క ఈ శరీరంతోనే కాదండి, మనం ఏ జన్మనెత్తినా కూడా ఆ జన్మలలో అంతా కూడా ఆయనే మన వెంట ఉన్నాడు. ఒక నీళ్ళు దాంతో ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. తాయి జోగు భార్య వస్తుంది బాబా దగ్గరికి ఒకనాడు, అమ్మ పొలగం వండు. ఒక బస్సులో వస్తుంది, ఒక పశువు వస్తుంది, దానికి పొలగం పెట్టు. సరే బాబా. నా ఇంటికి వెనక ద్వారం ఉంది, ముందర ద్వారం ఉంది, ఏ ద్వారం గుండా వస్తుంది బాబా?
అమ్మా వెనక ద్వారం మూడు. ఎప్పుడు వస్తుంది బాబా? ఎప్పుడైతే పెళ్లి ఆర్పేస్తావో అప్పుడు వెనక ద్వారం తలుపుది, పులగంలో అక్కడ జీవి ఉంటుంది, ఆ జీవికి పులగం పెట్టు అని చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఆ తల్లి పులగం తయారు చేసి ఎప్పుడైతే పూర్తయిందో దొడ్డుగా తీయంగానే అక్కడ ఒక జీవి వచ్చి ఉంటుంది. ఆ పశువుకి అది పెట్టంగానే తిని చనిపోతుంది. ఆ తల్లి పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వస్తుంది. బాబా మీరు చెప్పిన పని చేశా, ఆ పశువు చనిపోయింది. ఆ పశువు గల్ల వాళ్ళు వచ్చి నన్ను ఇప్పుడు ఇబ్బంది పెడతారు, నేనేదో చేస్తానని భావిస్తారు. నా పరిస్థితి ఏంది బాబా? లేదులేమ్మా, నిన్నెవరు ఏం చేయరు. దానికి పులగం తినాలన్న కోరిక ఉండింది, ఆ కోరిక అట్లాగే ఉండిపోయింది. ఆ కోరిక తీర్చి దానిని మరింత ఉన్నతమైనటువంటి జన్మలోకి ప్రవేశపెట్టా. దానికి నీ చేతలను పులగం పెట్టించా. ఏం సార్ ఆయన ఎంతగా ప్రతి ఒక్క జన్మలో కూడా ఆయన మనల్ని ఏ విధంగా ఉద్ధరించే దిశగానే తీసుకెళ్తున్నాడు సార్. మనమే అర్థం చేసుకునే ప్రయత్నం. నా కథలను శ్రవణం చేస్తే, మననం చేస్తే, గానం చేస్తే నా యందు ప్రేమ కలుగుతుంది, నా యందు ఇష్టం కలుగుతుంది, నా పట్ల భక్తి కలుగుతుంది. ఇదొక్కటే నాకు కావాలి, ఇంకేమొద్దు. దానికని చెప్పాడు ఆయన, అష్టోపచార షోడశోపచార పూజలతో నాకు పని లేదు. సార్ పూజలతో పని లేదంటే మళ్ళీ పూజ వద్దని అనుకుంటారేమో. మళ్ళీ భగవంతురావు క్షీరసాగర్ దగ్గర చెప్పాడు, వీడు పూజలు చేయడం మర్చిపోయాడు, నన్ను విటలన్నీ పస్తులుంచుతున్నాడు, కాబట్టి వీడి చేత మరలా పూజలు పునఃప్రారంభించేదానికి అక్కడ నుండి ఇక్కడికి తీసుకొని వచ్చాను. వీడి తండ్రి నా స్నేహితుడు అంటే బాబా స్నేహితుడు లిస్టు కొంటుంది. ఆ లిస్టులో భగవంతురావు క్షీరసాగర్ యొక్క తండ్రి ఉన్నాడు. ఆ లిస్టులో నా పేరుందా? ఓటర్ లిస్టులో నా పేరుందా? కాదు. వృద్ధాప్య పెన్షన్లో నా పేరుందా? లేదు కాదు. భగవంతుడి యొక్క మిత్రులు కొంతమంది ఉన్నారు, ఆ మిత్రుల యొక్క జాబితాలో నా పేరుందా లేదా అనేటువంటి పరిశీలన నాకు నేను చేసుకోవాలి. దాన్ని బట్టి ఏంటి అర్థం? ఒరే నువ్వు ఈరోజు బాబాకి సరెండర్ నువ్వే కాదు, నీ యొక్క కుటుంబాన్ని అంతా కాపాడతా, నీ యొక్క బంధువులు కూడా కాపాడతా. ఎస్, ఉదాహరణ ఉన్నాయి, నేను ఉన్నాయి. బాబాజీ వచ్చాడు, వాళ్ళ శ్యామ వాళ్ళ మర్దలు బాగలేదంటే వాళ్ళు కాపాడాడు. దీక్షిత్ మేనల్లుడు మాధవ్ కిర్కీలో ఉండి జ్వరంతో బాధపడుతూ ఉంటే, బాబా నేను నా మేనల్లుడికి సేవ చేసేదానికి నేను వెళ్ళాలి బాబా. ఎందుకురా, నేను వెళ్ళి వాడికి సేవ చేస్తా. అవామ్ ఆఫ్ సర్వీస్. ఎవరు సార్? మన ఇంట్లో వాళ్ళకి మనం చేయలేకున్నాం సార్. తల్లికి చేయలేకున్నాం, బిడ్డకి చేయలేకున్నాం, తల్లిదండ్రులకి చేయలేకున్నాం, అత్తమావలకి చేయలేకున్నాం, ఆడబిడ్డలకి చేయలేకున్నాం. ఒకరంటే ఒకరికి పడదు, అన్నదమ్ములకి బద్దం లేదు. మరి ఆయన నేను అక్కడ పోయి ఉండవు, నువ్వెందుకు, నువ్వు ఇక్కడే ఉండు, నేను పోయి వాళ్ళకి సేవ చేస్తా. ఏం సార్ ఆయన ప్రేమ, ఎంతటి ప్రేమ! ఆయన సేవ చేయడం. ధూమాల్ ఆపరేషన్ చేసుకునేటప్పటికి ఆ యొక్క ఆపరేషన్ థియేటర్లో ఉంటే భయపడుతూ ఉంటే ఆయనకి తన దగ్గర దర్శనం ఇచ్చి, ఎందుకు భయపడతావు, నేనున్నా, అభయం ఇవ్వడం చూడండి సార్. రేగే తన కొడుకు చనిపోయి బాధపడుతూ ఉంటే, ఎందుకు బాధపడతావు, ఇంకొక బిడ్డ కలుగుతారులే, బాధపడవద్దు అని ఓదార్చడం. ఏం సార్ ఇది? రేగా వచ్చి మసీదులో కూర్చుంటే తాను అరటిపండు వచ్చి ఆయనకు ఒక్కరో తినిపించడం, తాను ఒక్కరో తినడం, ఆయనకి అదే అరటిపండు తినడం, తాను ఒక్కరో తినడం, ఇద్దరు అదే ఒకే ఒక అరటిపండుని ఇద్దరు కలిసి పంచుకోవడం. ఎంతటి అద్భుతమైనటువంటి అవకాశం సార్, ఎంతటి అద్భుతమైనటువంటి లీలలు సార్. అమ్మా నువ్వు తల్లివి, నేను బిడ్డని, నీకు నాకు ఎంగిలేముందమ్మా. ఈరోజు బిడ్డ ఎంగిలి తల్లి తిననటువంటి పరిస్థితి ఈరోజు నేను చూస్తూ ఉన్నాను, మా ఇంట్లోనే నేను చూస్తున్నా. మరి ఆయన సచరిత్ర ఇది నేర్పిస్తుంది మనకు. అవగాహన అంటే ఇది. అమ్మా నీకు నాకు ఎంగిలే ఉందమ్మా, నువ్వు తల్లివి, నేను బిడ్డను. అమ్మా నేను నీకు రుణగ్రస్తుని. బాబా చెప్పిన మాటలు ఇవన్నీ కూడా, నేను నీకు రుణగ్రస్తుని, నీకు సేవ చేసేదానికే వచ్చాను, మీ దర్శన భాగ్యం కలిగింది, మీ అనుగ్రహంతో మీ పాదాల చెంతకు రాగలిగాను. నేను దాసానుదాసుణ్ణి, మీకు రుణగ్రస్తుణ్ణి, అందువలన మీ దగ్గరికి వచ్చాను. మీ దర్శనంతో మీ పాదాల చెంతకు చేరుకోగలిగాను. మీ మనంలో క్రిమిని, అందువల్ల నేను ఈ సృష్టిలో ధన్యుని. ఎంతటి నిరహంకారత! ఏం సార్, ఎవరు సార్ ఆయన? అంతటి నిరహంకారత. జవహరాలి రా, నువ్వు నా శిష్యుడివి రా అంటూ పదంప. అట్లాగే ఎంతటి నిరహంకారత! మనకి ఈరోజు మనం ఒక్కరేగా ఏదో మనకు రాగానే మనం ఎటువంటి అహంకారాన్ని పెంపొందించుకుంటున్నామా, తగ్గించుకుంటున్నామా అనేటువంటి పరిశీలన సచ్చరిత్ర యొక్క అధ్యయనం వలన, సచ్చరిత్ర యొక్క శ్రవణ వలన మనకు కలిగిందా లేదా? ఇది పరిశీలన, ఇది అవగాహన. ఆలోచిద్దాం.
మూడవది రోహిల్లా. ఇప్పుడు నిరంతరం ఏం చేస్తూ ఉంటాడు మీకు అందరికీ తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. దానికన్నా ఒకసారి పంచుకుందాం, మళ్ళీ ఆయన లీలల్లోకి, ఆయన ధ్యాసల్లోకి, ఆయన ప్రేమలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దానికన్నా సత్యత్రికారుడు అంటాడు ఒక దగ్గర, బాబా తన భక్తుల పట్ల చూపించినటువంటి ప్రేమని మనం ఆ ప్రేమలోకి మన మనసును వెల్లదీసే ప్రయత్నం జరిగితే, ఆ ప్రేమలో మునిగే ప్రయత్నం జరిగితే మన మనసు తన మనోధర్మాన్ని మర్చిపోతుంది. ఇంతకంటే ఏం కావాలి? స్వచ్ఛత మనల్ని నిలదీస్తుంది. బాబా తన భక్తుల పైన చూపించినటువంటి ప్రేమలో మన మనసుని గాని ఉంచగలిగితే మన మనసు మనోధర్మాన్ని మర్చిపోతుందంట. ఇంతకంటే నీకేం కావాలి? శృతులు స్మృతుల యొక్క ధ్యేయం కూడా ఇదే కదా అని సత్యత్వం మన వాళ్ళందరినీ నిలదీస్తూ ఉంది. ఇప్పుడు దాకా మన మనసులో ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఈ అరగంట నుండి ఏం లేవు. ఎవరున్నారు లోపల? ఎవరున్నారు? ఆయన ప్రేమ మనకు అనుభూతం అవుతుంది, అవునా కాదా? ఇంతకంటే ఏం కావాలి? భక్తి భావంతో నా కథలను ఆలోచిస్తే శ్రోతల మనసులలో శ్రద్ధానిష్ట జాగృతమై సహజంగా స్వానుభవం కలిగి స్వానంద సుఖావస్థ కలుగుతుంది. ఇదే నా కథలలోని విశిష్టత. మనమేం ప్రయత్నం చేయలేదు, సహజంగా స్వానుభవం కలుగుతుంది. లోపల బాబా మాటలు లోపలికి వెళ్తూ ఉంటే సహజంగా అనుభవం కలుగుతుంది, స్వానంద సుఖావస్థ కలుగుతుంది. స్వ ఆనంద సుఖ అవస్థ. ఎక్కడున్న ఆనందం? బయట ఉందా? ఎక్కడున్న ఆనందం? ఎక్కడ కలిగింది మనకు? లోపల. ఎంత క్లియర్ కట్గా చెప్పిందండి సచ్చరిత్ర, ఎంత క్లియర్ కట్. చాలామంది అంటూ ఉంటారు, ఇప్పుడు వింటూ ఉన్నాను కూడా, లీలలతో నీకేం పని? అసలు లీలలో బాబా ఎక్కడున్నాను నీకు? అసలు ఎట్లా నీకు దర్శనం అవుతుంది? ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నటువంటి మాట, లీలలతో ఏం పని? లీలలతో పని అంటే దేంతో పని? నీకు బాబాతో ఏం పని? అసలు లీలలు ఏమని చెప్పాడు ఆయన? చెప్పాడు, నా కథలు నీకు దీపస్తంభాలు. ఆ దీపాల్లో మనం వెలుగును చూసుకోవాలి. ఏందా కథలు? ఒక్కొక్క కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ఒక తిరగల లీల ద్వారా నువ్వు ఏం నేర్చుకున్నావు అని ప్రశ్నిస్తూ నన్ను నిలదీస్తూ ఉంది. ఎవరికి వాళ్ళు మనం ప్రశ్నించుకునే ప్రయత్నం జరగాలి. ఒక తిరగల లీల ఏం చెప్తూ ఉంది? ఒక రోహిల్లా లీల ఏం చెప్తూ ఉంది? ఒక మద్రాసు భజన సమాజం ద్వారా నువ్వు ఏం నేర్చుకున్నావు? ఒక దాము అన్న నీళ్ళ ద్వారా ఏం నేర్చుకున్నావు? ఒక అంబాడేకర్ నీళ్ళ ద్వారా ఏం నేర్చుకున్నావు? ఒక హాజీ సిద్దికి ఫాల్కే నీళ్ళ ద్వారా ఏం నేర్చుకున్నావు? ఒక కర్కల్ నీళ్ళ ద్వారా ఏం నేర్చుకున్నావు? బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి వ్యక్తి ద్వారా నువ్వు ఏం నేర్చుకున్నావు? ప్రశ్నిస్తుంది మనమందరినీ కూడా సచ్చరిత్ర. ఒక తిండేశ్వామి నీళ్ళ ద్వారా ఏం నేర్చుకున్నావు? ఒక దాసుల పరికల నీళ్ళ ద్వారా ఏం నేర్చుకున్నావు? ఇవన్నీ కూడా మనకు సచ్చరిత్ర తెలియజేస్తుంది. దానికి నేను అన్నాడు, శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమామృతం అనే అరలు వేస్తాయి. వాటిల్లో మరలా 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 జీవితాంతం ఈ కథను స్మరించుకుంటూనే ఉండాలి. సత్యత చెప్పింది అన్నమాట. ఎప్పుడు శ్రవణం ఆగిపోతుంది? అది కూడా చెప్పింది. ఎప్పుడు శ్రవణం ఆగిపోతుంది? అనుప్రమాణమైన గర్వం లేకుండా నీ హృదయంలో ఉన్న నన్ను నువ్వు శరణు వేడితే అప్పుడు శ్రవణం చేయవలసిన అవసరం ఆగిపోతుంది. శ్రీ సాయి సత్యత్తుల మాటది. అప్పుడు దాకా ఏం చేయాలి? శ్రవణం చేస్తూనే ఉండాలి. అహోరాత్రాలు శ్రవణం చేస్తే మాయ మోహ బంధనం విడిపోతుంది. మాయ వల్ల మోహం, మోహం వల్ల బంధనం విడిపోతుంది. విడిపోతాయా అని అడుగుతున్నారు చాలా మంది. విడిపోతాయి. చెయ్యికనే మనం అన్ని కావాలని కోరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చేస్తే వస్తుంది ప్రయోజనం. ఇప్పుడు రాలా మనకు అందరికీ వచ్చింది, అట్లాగే అందరికీ వస్తుంది. ఆయన కథలు చదవకుండా, సచ్చరిత్రను పారాయణ చేయకుండా, సచ్చరిత్రను అధ్యయనం చేయకుండా, సచ్చరిత్రను శ్రవణం చేయకుండా నీకు ఆయన ఒక ప్రేమ ఎట్లా కలుగుతుంది? ఎంతవరకు ఉంటుందా అంటే మనకు బంధం? ఒక టెంకాయ, ఒక కర్పూర హారతి, ఒక పల్లకి సేవ, ఒక పూలమాల వరకే పరిమితం అయిపోతాం. దానికనే చెప్పింది సాయి పూజ, సచ్చరిత్ర పారాయణ, సాయి పూజ వేరుక. సాయి నుండి సాయి సచ్చరిత్రను విడదీయలేం, సచ్చరిత్ర నుండి సాయిని విడదీయలేం. వెన్నెల నుండి ఎట్లా చల్లదనాన్ని విడదీయలేమో, పాల నుండి ఏ విధంగా తెల్లదనాన్ని విడదీయలేమో, సూర్యుని నుండి సూర్య కిరణాలను ఏ విధంగా విడదీయలేమో, సచ్చరిత్ర నుండి సాయిని విడదీయలేం. దానికనే చెప్పింది సాయి సచ్చరిత్ర పారాయణ, సాయి పూజ వేరుక. ఎంత గొప్ప మాటలు చెప్పిందండి. ఆ లీలల ద్వారా మనం ఏం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం? మొట్టమొదటిది తిరగల లీల. అంటే 1 నుంచి 7 చెప్పమని సాయిదాస్ గారు అన్నారు కాబట్టి మొట్టమొదటి తిరగల లీల. ఒక దగ్గర సత్సంగానికి వెళ్తే 8 వాళ్ళు చిన్నమ్మాయిలు చిన్నపిల్లలు వచ్చినారు. చిన్నపిల్లలకి వాళ్ళకి ఎందుకండి సచ్చరిత్ర? పెద్దవాళ్ళు అయిన తర్వాత కదా. అంటే నువ్వు సచ్చరిత్రని దేనికోసం పారాయణ చేస్తూ ఉన్నావు? ఫర్ వాట్?
సచ్చరిత్ర 80 ఏళ్ళ వ్యక్తులకైనా కావాల్సింది, 70 ఏళ్ళ వాళ్ళకి పడలేదా, 20 ఏళ్ళ వాళ్ళకి పడలేదా? అసలు కావాల్సిన సచ్చరిత్ర ఎవరికంటే 8, 7 ఉన్నటువంటి వ్యక్తి నుండి 80 ఏళ్ళ వ్యక్తి దాకా సచ్చరిత్ర అవసరం. సత్యక ప్రాముఖ్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం జరగడం లేదు. ఎందువల్ల? మనం నిరంతరం దేంతో మునిగిపోయినాం? మనం ప్రపంచ బంధనాలలో బాగా పెనవేసుకుని ముడివేసుకుని ఉన్నాం. అందువలన మన నిజ స్వరూపం మరుగున పడిపోయి ఉంది. ఈ బంధనాలు ఈ కథాశ్రవణంతో వదులై విడిపోతాయి. ఎంత క్లియర్ కట్టించిందండి సచ్చరిత్ర. మనలో క్లారిటీ ఉందా? సచ్చరిత్ర ఎప్పుడు క్లారిటీగానే ఉంటుంది. మనం క్లారిటీగా ఉన్నామా అని ఎవరికి వాళ్ళని ప్రశ్న వేసుకునే సమయం ఆసన్నమైంది. అయిపోయింది. అంతా 40-50 పైన ఉన్నటువంటి వాళ్ళమే. ఆయు అన్నదే ఎంతకాలమో తెలియదు మనకండి, శ్వాసలాడి ఈ సమయమునందే సాయిని స్మరించండి. ఒక శ్యామ నిద్రలో కూడా ఏమంటున్నాడు? సాయినాథ్ మహారాజ్, సాయినాథ్ బాబా. మరి ఎట్లా పొందగలిగాడు దాన్ని? ఎట్లా సాధన చేశాడు? నిద్రపోతూ ఉన్నా కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో సాయినాథ్ మహారాజ్, సాయినాథ్ బాబా వస్తూ ఉంది. పారాయణ అయిపోయింది. మరి ఎందుకు వచ్చింది ఆ విధంగా? ఎందుకు ఆయన శ్వాసల్లో కూడా సాయినామాన్ని జపిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళగలిగితే అప్పుడు తెలుస్తుంది దాని కథ ఉందో. మరి ఎందుకు మనం అటు చేయలేకపోతున్నాం? ఆయన మనలాంటి మనిషే కదా, వేరే ఏం కాదు కదా. ఎందుకు ఆ విధంగా నిరంతరం నిద్రపోయేటప్పుడు కూడా బాబానే గుర్తుపెట్టుకొని ఉన్నాడు, సాయినామాన్నే స్మరిస్తూ ఉన్నాడు. మనం నిద్రపోతుంటే మనకేం గుర్తుకొస్తున్నాయి? మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఏం కదలాడుతూ ఉన్నాయి అనేటువంటి ప్రశ్న మనం కానీ వేసుకుంటే అర్థమైపోతుందండి. ఒక్కొక్క లీల ద్వారా ఏం నేర్చుకుంటున్నాం? ఒక పనిపిల్ల లీల ఎంత హాయిగా తన దగ్గర ఉన్నటువంటి లేనటువంటి వస్తువుని గురించి కూడా ఎంత ఆనందంగా గానం చేస్తూ ఉంది. అదే నేనైతే నా పక్కింటోడు కాడు కొంటే వీడికి ఎట్ట సంపాదించాడు, ఎంత అక్రమంగా సంపాదించాడు, వీడు కాడు కొన్నాడు ఏడుస్తా. కానీ ఒక పనిపిల్ల లీల ఏం చెప్తుంది నీకు? తన దగ్గర లేనటువంటి వస్తువుని గురించి ఎంతో అందంగా, ఎంతో హాయిగా, ఎంతో సంతోషంగా గానం చేస్తూ ఉంది. ఇది కదా నేను నేర్చుకోవాల్సింది అని అనిపిస్తుందండి. దాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. ఏమన్నా చిన్నవాళ్ళకి అసలు సచ్చరిత్రలు పడలే. రెండు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం నెల్లూరులో. మొట్టమొదటి లీల 22 ఏళ్ళమ్మా నేను సత్సంగానికి పోతే మనశ్శాంతి కోసం నేను బాబాని ఆశ్రయించాను అని అన్నది. 22 ఏళ్ళమ్మాయి బాబాని మనశ్శాంతి కోసం ఆశ్రయించడం అంటే ఏందండి? ఎంత విచిత్రంగా ఉంది మనకి మాట కూడా. సచ్చరితము సాయి సచ్చరితము, పఠించు వారికే శుభ ఫలితము. తిమిరములు బాపును ఆ అభయము. ఓం సాయి జయ సాయి, ఓం సాయి రామ్.